ఇక కొలువుల జాతర నియామకాలకు తొలగిన అడ్డంకులు గురుకులాల ఉద్యోగ ఫలితాల వెల్లడి త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పూర్తి గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కసరత్తు గ్రూప్ 1 పరీక్ష రద్దు తిరిగి ఉత్తర్వు పాత వారు దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్త వారికి అవకాశం కల్పించడమే సమాంతరంగా మహిళా రిజర్వేషన్లు ఈ ఏడాదంతా నియామకాల జాతరే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కారు రెడీ గ్రూప్ 1 పరీక్షలు నిజంగా కరెక్ట్ గా ఉంటే మా సుదర్శన్ అన్న డిప్యూటీ కలెక్టర్ అయిపోయాడు ఇప్పటికి స్టేట్ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఉన్నాయి సుదర్శన్ అన్న ఇంటికి పోతే ఇట్లా ఇట్లా కళ్ళు చెదురుతాయి ఆ ప్రైజులు మా మొత్తం ఏడబెట్టాలో కూడా అర్థం కాక మూట సంచులో కూడా పెట్టిండు కదా లాస్ట్ సంచులు నింపి పెట్టిండు 12 బస్తాలు. అదే విషయం ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంది నిజంగా నిరుద్యోగులకు కనుక మంచి చేసి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఉంటుంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధన ఎందుకు జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది ట్యాగ్ లైన్ అది పెట్టుకున్నాం నీళ్ల పేరుతోటి మొత్తం నిధులన్నీ దోచేసిండు గతం చేసి పడేసిండు నిజంగా సరే అక్కడ రైతులకు అన్యాయం జరిగింది 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి నీళ్ళలో వచ్చిండు నీళ్ళగా జేబులు వేసుకున్నాడు అది కథం తర్వాత నియామకాలకు సంబంధించి నిధులు అయితే కథం అయిపోయినాయి ఇక నియామకాలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు యువకులు ఏం చేస్తారు వీళ్ళు ఓటు వేయకున్నా నాకు ఏం కాదని చెప్పేసి అట్లా భ్రమలో ఉన్నాడు కాబట్టి 40 లక్షల మంది నిరుద్యోగులు నీ 4 ఉద్యోగాలను నుడగొట్టి రోడ్డు మీద నిలబెడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బరాబర్ చెప్పినాము ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పినరు 100% నిరుద్యోగులంతా కూడా చైతన్యమైనరు ధనాదన్ వాళ్ళ ఓట్లు వేయడమే కాకుండా తల్లిదండ్రులు వేయించు పక్కోళ్ళు వేయించు ఇంటి పక్కోళ్ళు వేయించు అటు వాళ్ళు ఇటు అందరిని వేయించేసి మొత్తం మీద కాకని తీసుకుపోయి పామోదులో కూర్చోబెట్టిండ్రు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది నిరుద్యోగులకు ఎన్నడూ కూడా ఏ రోజు కూడా కనీసం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేడు దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల చావులకు కారణమైన నా మిత్రులు చాలా మంది చనిపోయినారు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ రవీంద్ర నాయక్ అని చెప్పేసి పిహెచ్డి కంప్లీట్ చేసిండు డాక్టర్ రవీంద్ర నాయక్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి కంప్లీట్ చేసిండు ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఇక్కడ ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ హాస్టల్లో డాక్టర్ నరసన్న ఆయన కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు డాక్టరేట్లు పొందిరు వీళ్ళు పిహెచ్డీలు కంప్లీట్ అయిపోయినాయి చాలా మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నాడు కాక అందుకనే నీ తొంటిపొక్కు ఇరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు తొంటిపొక్కు ఇరగడానికి 1.25 లక్షల కారణాలు ఉంటాయి ఆ తొంటిపొక్కు ఇరిగితే దీనికి కారణం ఇగో నిరుద్యోగుల బాధలు కూడా ఉంటాయి ఎందుకంటే తినలేరో అర్థం కాక తర్వాత ఆ పూట ఎట్లున్నారో పస్తులున్నారో తెలియక పుస్తకాలు కొనుక్కొని ఇంటికాడ అమ్మ నాయన ఆ సొమ్ములు అమ్ముకొని అవి అమ్ముకొని తీసుకొచ్చేసి సొప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే లాస్ట్కి వస్తే నాశనం చేసి వాళ్ళ జీవితాలని 2 తరాలను నాశనం చేసేవి నిరుద్యోగులు మొత్తం కూడా ఎదురు చూసింది ఎందుకంటే నియామకాలు ఉంటాయి మా జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఇప్పుడన్నా మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి అనుకుంటే వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసినావు గత ప్రభుత్వం కాబట్టి వాళ్ళ జీవితాల్లో అంటే వెలుగులు నింపాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది కాబట్టి ఇది శుభతరుణం కాబట్టి నిరుద్యోగులారా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు 100% చదవండి 100% ఉద్యోగాలు సాధించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చినాయి బరాబర్ ఇది